ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వసుంధర శ్రీకాంత్ ఇద్దరు చనిపోతారు. శ్రీకాంత్ కూడా చనిపోవడంతో ఇక తులసి ఒక్కసారిగా కుప్పకూలిపోతూ ఉంటుంది. అయితే సిద్ధుకి తాను యాక్సిడెంట్ చేసిన వాళ్ళు చనిపోయారని తెలిస్తే సిద్ధు చాలా బాధపడతాడని చెప్పి సిద్ధు వాళ్ళ నాన్న అక్కడున్న మేనేజర్కి కాల్ చేస్తాడు. వాళ్ళకందరికీ బాగైపోయింది, డిశ్చార్జ్ అయిపోయారు అని డాక్టర్స్ అబద్ధం చెప్పించు అని చెప్పడంతో అలాగే అని డాక్టర్ సిద్ధు దగ్గరికి వచ్చి వాళ్ళు ఎప్పుడో డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిపోయారు అని చెప్పడంతో అదేంటి బాగా దెబ్బలు తగిలాయి కదా, వాళ్ళ కార్ కూడా బాగా క్రాష్ అయ్యింది, అప్పుడే వాళ్ళని డిశ్చార్జ్ చేసి ఎలా పంపించేస్తారు అని సిద్ధు అడగడంతో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయిపోయి చిన్న చిన్న గాయాలే తగిలాయి. వారు వేరే హాస్పిటల్కి వెళ్దామని వెళ్ళిపోయారు. వాళ్ళు అవుట్ ఆఫ్ డేంజర్, బాగున్నారు అని డాక్టర్ అబద్ధం చెబుతాడు. స్వామి, నేను యాక్సిడెంట్ చేసిన వాళ్ళకి ఏమీ కాలేదు, అంతా నీ దయ వల్లే జరిగింది అంతా అని అనుకుంటున్నాను అని సిద్ధు చాలా సంతోషంగా, వాళ్ళు కూడా సంతోషంగా వెళ్ళిపోయారు అని వెళ్ళిపోతాడు. తులసి చాలా చాలా ఏడుస్తూ ఉంటుంది. తర్వాత ఖుషి పాప కాలికి గాయమై ఉంటుంది. ఖుషి పాపని వీల్చైర్లో కూర్చొని తీసుకొని రావడంతో తులసి అమ్మ నాన్న ఎక్కడ అని అడుగుతూ ఉంటే ఖుషికి సమాధానం చెప్పలేక తులసి ఏడుస్తూ ఉంటుంది. తులసి అమ్మ, నువ్వు నాతోనే ఉంటావు కదా, నన్ను వదిలిపెట్టి వెళ్ళవు కదా అని ఖుషి అడుగుతూ ఉంటే అప్పుడు నేను నీతోనే ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళను అని తులసి చెబుతూ ఉంటుంది. చూడు ఖుషి, మనం మన ఇంటికి వెళ్తున్నాము, తులసి మనతో పాటు రాదు, మనకు తనకు ఎలాంటి సంబంధము లేదు అని సుపర్ణిక అరుస్తూ ఉంటుంది. లేదు, నాకు తులసి అమ్మే కావాలి, నాకు నువ్వు వద్దు అని ఖుషి అంటూ ఉంటుంది. చూడండి, ఖుషిని నేను అమ్మలాగా చూసుకుంటాను అని మేడంకి మాటిచ్చాను, కాబట్టి ఖుషిని నాతోనే తీసుకొని వెళ్ళిపోతాను అని తులసి చెబుతూ ఉంటుంది. అప్పుడే సుపర్ణిక గొడవ పెట్టుకుంటూ ఉంటే వెనకాలే భార్గవ్ వదిలేసాయి అంటాడు.